మీరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నారా వైసీపీ క్యాడర్ కానీ స్థానిక సంస్థలో పోటీ చేసే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఆలోచనలు కానీ బెదిరింపులు దిగే ఆలోచనలు ఉన్నాయా? రెడీ చేస్తున్నారా? మేము కేసులను నమ్ముకోలేదు, కాసులను నమ్ముకోలేదు, ప్రజలను నమ్ముకున్నాం. అర్థం కాలేదు సార్. కేసులను నమ్ముకోలేదు, కాసులను నమ్ముకోలేదు. మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఇందాక చెప్పే కదా, 64 లక్షల మంది పిల్లలకి తల్లుల ఖాతాలో ఇంట్లో ఎంత మంది ఉంటే, ఒక ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి కూడా అమౌంట్ వేసాం. లెక్క చెప్పిన తర్వాత కూడా ఇస్తాం. పిట్టకథలు చెప్తున్నారే, 87 లక్షల మంది ఉంటే మీరు వేసింది 64 లక్షలేను అని. నేను యూనిస్ ప్రకారం చెప్పానండి. చెప్పనండి. నువ్వు వేసింది 44 లక్షలేనే. 44 లక్షల మందికి నువ్వు వేసింది. మేము 64 లక్షల మందికి వేసామే. ఆ డేటా కూడా చెప్పాలి కదా. మేము అందరికీ ఇచ్చామని చెప్పుకోవట్లేదు కదా. మేము ఒక ఇంట్లో పథకాల అంశం పక్కన పెట్టడం. వినండి, స్థానిక సమస్యలు ఎన్నికలు రేపు పొద్దున ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చి నామినేషన్ వేస్తే మేము వద్దనం. ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికగా వచ్చి ప్రచారం చేస్తే మేము వద్దనం. నేను రౌడీని అనే కాలర్ ఎగరేస్తే తోక కోసి సున్నం పెడతాం. డెమోక్రటిక్ గా వస్తే మేము డెమోక్రటిక్ గా ఉంటాం. జాగ్రత్త సార్. మా అన్న రౌడీ, నేను రౌడీ అని రౌడీజం చేసి పోలింగ్ బూత్ల కాడ భయభ్రాంతులకు గురి చేస్తే ప్యాంటు శుద్ధంగా చింపి మరీ చేతికిస్తాం. ఇవన్నీ వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? మీరు ఎలక్షన్ ఎందుకు బాయ్కాట్ చేశారు? ఇప్పుడు ఆ రోజు నేను ఇందాక చెప్తున్నా కదా, చెప్పండి. డెమోక్రటిక్ గా రా, నువ్వు డెమోక్రటిక్ గా రా, నామినేషన్ అయ్యి ప్రచారం చేయి, ప్రజలు నీకు అవకాశం ఇస్తే బంగారాల్లో పోయి కూర్చో కుర్చీలో. కాదు సప్తగిరి ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు ఇస్తున్న వార్నింగ్ వ్యాలిడే, నేనే కాదంట్లా. ఇదే వార్నింగ్, ఇదే ఫైరు గత స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఏమయ్యాయి? మేము ఆ రోజు చెప్పాం కదా, డెమోక్రటిక్ గా ఉంటాడేమో అనుకున్నాం. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డెమోక్రటిక్ గా ఉంటాడేమో అనుకున్నాం మేము. లేదు, నీకు డెమోక్రటిక్ స్పిరిట్ లేదు, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ లేదు. ఆ రోజు ఆయన నేను చెప్తున్నా కదా, నీకు ప్రచారం చేసుకో, లక్షణంగా నామినేషన్ వేసుకో, నీ మేనిఫెస్టో ఏదో నువ్వు చెప్పుకో, నువ్వు గెలిస్తే బంగారాలు కూర్చోలు అంటున్నాం కదా. రౌడీజం చేస్తే మాత్రము ప్యాంట్ చింపేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. తర్వాత భేదం ఉండదు, చిన్న పెద్ద ఉండదు. ఆ రోజు ఎందుకు చించలేకపోయారు? ప్యాంట్లు ఆ రోజు మేము ప్యాంట్లు వేసుకోలేదు. ఆ రోజు ప్యాంట్లు వేసుకోలేదు. మేము ప్యాంట్లు వేసుకోకుండా ప్రజలు దించారులే, మేము దించబోయి ప్రజలు దించేశారు కదా. దించడం కావాలి మీకు లోపల ప్రజలు ఆల్రెడీ దించారు కదా. ఏం చేస్తారు తెలుస్తుంది. సమయం లేదు, మీకు సమయం లేదండి. మీరు చూస్తారు కదా, 2% ఉంటే మీరు కూడా రెడ్డి గారు 2 కాదు, వారు 20 అడుగుతా ఉన్నారు. మీకు ఎంతమంది 20% అడుగుతా ఉన్నారు స్థానిక సంస్థల్లో. మాట్లాడతారు సార్. సింగళూరు వెంకటేష్ గారు, మేము దేశవ్యాప్తంగా చాలా చాలా హాస్యాస్పదంగా ఉంది బ్రహ్మనాయుడు గారు కూటమి నేతల మాటలు. ప్యాంట్లు చింపుతారా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ చేయలేకపోతే అది ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అవుతుంది.